Hi, hello friends. This is Ramanjanelu, Senior Geography Faculty and Disaster Management. ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిజాస్టర్ అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందండి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. ఏ ఎగ్జామ్ అయినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అనే అంశం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క విపత్తులకు సంబంధించి మనకి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వాటెవర్ మనకు ఎన్ని మార్క్స్కి అడగటానికి దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉంది అంటే బిలో 10 మార్క్స్ అంటే 10 మార్కులకు తక్కువగా అంటే 7 కావచ్చు, 6 కావచ్చు, ఇలా ఉందన్నమాట. కాబట్టి అసలు ఏంటి డిజాస్టర్ అంటే ఏంటి, ఈ యొక్క డిజాస్టర్లో వచ్చేసి రకాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఇలాంటి అంశాలు మనం డిస్కషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ అనే పదం ఏంటంటే డిజాస్టర్ అంటే ఏంటి అంటే అకార్డింగ్ టు యునెస్కో మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. యుఎన్ఓ బాడీ అన్నమాట. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏమంటారంటే యునెస్కో అంటారు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఈ యొక్క యునెస్కో ఈ యొక్క డిజాస్టర్ అంటే విపత్తు అంటే ఏంటి అనేది ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిందంటే నిర్వచనం, అకస్మాత్తుగా సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ మరియు ఆస్తి నష్టాలు సంభవిస్తే దాన్ని ఏమంటారంటే విపత్తు అంటారు అని యునెస్కో చెప్పడం జరిగింది. అంటే యునెస్కో అభివర్ణించడం జరిగింది. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క విపత్తులు అనేవి ప్రస్తుత సమాజంలో ఈ యొక్క విపత్తులు అనేవి 2 రకాలుగా ఉన్నాయండి. ప్రస్తుత సమాజంలో మనం ఎలా చెప్పచ్చు అంటే సర్వసాధారణంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మరి ఎలా 2 రకాలు అన్నప్పుడు ఒకటి వచ్చేసి వేగాన్ని బట్టి అండి. వేగము అంటే వెలాసిటీ, స్పీడ్ని బట్టి 2 రకాలుగా చెప్తారు. ఎలా 2 రకాలు అంటే ఒకటి ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటారు. ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అంటే వేగంగా సంభవించే విపత్తులు అని అర్థం. రెండవది నిదానంగా సంభవించే విపత్తులు, వీటిని స్లో ఆన్సెట్ డిజాస్టర్ అని ఇలా 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కు మనకి ఉదాహరణగా మనము ఎర్త్క్వేక్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు, వాల్కెనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం కావచ్చు, ఇవన్నీ కూడా ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కు మంచి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. మరి స్లో ఆన్సెట్ డిజాస్టర్కు ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవడం జరుగుతుంది అంటే వాటిలో స్లో ఆన్సెట్ డిజాస్టర్ అన్నప్పుడు కరువులు, కాటకాలు, డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత కావచ్చు, అదేవిధంగా క్రాప్ డిసీజెస్ అంటే పంటలకు వచ్చే తెగులు కావచ్చు. ఇవన్నీ కూడా స్లో ఆన్సెట్ డిజాస్టర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి సర్వసాధారణంగా యూజువల్గా డిజాస్టర్స్ అనేవి ఎన్ని రకాలంటే దెర్ ఆర్ 2 టైప్స్ అండి. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు. న్యాచురల్ డిజాస్టర్ ఆర్ న్యాచురల్ హజార్డ్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అంటారు. సహజ విపత్తులు ఆర్ సహజ వైపరీత్యాలు అని. రెండవది మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అంటారు. వీటికి సంబంధించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే వీటి మీద ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ హజార్డ్స్ అన్నప్పుడు ఏం చెప్పాలి అంటే న్యాచురల్ హజార్డ్స్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్ అన్నమాట. అంటే ప్రకృతి ఒత్తిడి కారణంగా వచ్చే వాటిని ఏమని పిలుస్తారంటే సహజ విపత్తులని న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు. మరి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద అన్డిజైరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. అంటే మానవుని యొక్క విపరీతమైన యొక్క కోరికలు, వాంఛలు కారణంగా ఏమైనా ఏర్పడతాయంటే ఈ యొక్క మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ టెక్నికల్ డిజాస్టర్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు మనం న్యాచురల్ డిజాస్టర్ గురించి డిస్కషన్ చేస్తామనుకోండి. ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్లో మనం పర్టికులర్గా ఏం చెప్పచ్చు అంటే న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి ఒకటి ఎర్త్క్వేక్స్ అంటున్నాం, సునామీలు అంటున్నాం. వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అన్నప్పుడు మనం ఏం చెప్తామండి, ఇది ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అన్నప్పుడు ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అనేవి ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కెలామిటీ ఆర్ న్యాచురల్ హజార్డ్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్ అంటున్నాం. అంటే వీటిని మనం ఏం చేయలేము, ఇవి మనం తీసుకొచ్చినవి. అంటే మానవ కార్యకలాపాల వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి అక్కరవు. మరి ఎలా అక్కరవుతాయి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ నేచర్ అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేశాం. ఇక ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ అంటున్నాం.
ఇక ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్కి సంబంధించిన అంశాలు, అసలు ఎర్త్క్వేక్స్ అనేటివి ఎందుకు ఏర్పడతాయి అంటే వాట్ ఆర్ ద కాజెస్ టు అక్కర్ ద ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్, అంటే భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఏర్పడటానికి గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియాలి. తర్వాత విపత్తులు, మరి పర్టికులర్గా ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ సంభవించినప్పుడు, ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ సంభవించినప్పుడు వాటి యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత అన్నమాట. తీవ్రతను మెజర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైన స్కేల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఏం చెప్పచ్చు అంటే, ఒకటి రిక్టర్ స్కేల్ అని, రెండవది ఎంఎం స్కేల్ అని చెప్తాం. ఈ యొక్క రిక్టర్ స్కేల్ అనేది వైడ్లీ యూటిలైజ్డ్, అంటే దీన్ని విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో నెంబరింగ్ ఎలా ఉంటుంది, ఎంత తీవ్రత, ఈ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటే మరి యొక్క నష్టం అనేది, డెవాస్టేషన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానిపై ఇది మనకు తెలియజేస్తుంది. మరి న్యాచురల్ డిజాస్టర్స్లో పర్టికులర్గా ఈ యొక్క ఎర్త్క్వేక్స్కి సంబంధించి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఏం చూస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. మరి అక్కడ సహాయక చర్యలు అంటే మిటిగేషన్ యాక్టివిటీస్ అంటారండి. ఈ యొక్క మిటిగేషన్ యాక్టివిటీ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ఏంటి అంటే ఉపశమన చర్యలు. ఎప్పుడైనా సరే విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం ఉంది, విపత్తులు వచ్చాయంటే మనం ఏం చేయలేమని చేతులు ఎత్తేయకూడదు. రెస్పాన్సిబిలిటీ అనేది అవసరం. అందువల్లే అవి ఎర్త్క్వేక్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు, తర్వాత ఇంకా మనకి వాల్కెనిక్ ఎరప్షన్, అగ్నిపర్వతాల విస్ఫోటనం కావచ్చు, ఏదైనా సరే సంభవించినప్పుడు మరి ముఖ్యంగా ఏంటంటే RRR మెథడ్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. RRR అంటారు, ఆర్ఆర్ అంటే ఏంటంటే RRR మెథడ్ అంటే ఆర్ అంటే రెస్పాన్స్ అని అర్థం, అంటే సన్నద్ధంగా ఉండటం. అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఆ తర్వాత ఫ్లడ్స్, వరదలు కానీ, ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ కానీ, రకరకాల ఏవైనా సరే న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కానీ సంభవించినప్పుడు ఏం చేయాలి. మరి మిటిగేషన్ యాక్టివిటీస్లో మరి ముఖ్యంగా ఏ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుందంటే RRR మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. RRR అంటారు. RRR అంటే ఏంటంటే ఆర్ అంటే రెస్పాన్స్, సన్నద్ధంగా ఉండటం అంటే రెస్పాన్సిబిలిటీ. రెండవది ఆర్ అంటే రిహాబిలిటేషన్ అంటే పునరావాసం. భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఏవైనా వచ్చినప్పుడు నష్టం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు ప్రజలకి, సివిలియన్స్కి ఏం చేయాలండి, అప్పుడు వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వచ్చింది, ఎక్కడికెక్కడ డెవాస్టేషన్ జరుగుతుంది, ఇల్లు పడిపోతాయి, తినటానికి తిండి ఉండదు, మరి తాగటానికి వాటర్ ఉండదు, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు మిటిగేషన్ యాక్టివిటీస్లో భాగంగా, ఉపశమన చర్యల్లో భాగంగా ఏం చేయాలంటే ఇక రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. దాన్ని ఒకటి ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అన్నాను, రెస్పాన్స్ అన్నాను. నెంబర్ 2 వచ్చేసి ఆర్ అంటే ఏంటంటే రిహాబిలిటేషన్ అంటే పునరావాసం అని అర్థం. ఓకే, మరి మూడవది వచ్చేసి ఏంటి అంటే రికన్స్ట్రక్షన్ అంటున్నాం. రికన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే పునర్నిర్మాణం అంటారండి. రికన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం అని అర్థం. అంటే ఈ యొక్క ఎర్త్క్వేక్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు, ఈ యొక్క ఫ్లడ్స్ కావచ్చు, ఏవైనా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున డెవాస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ డెవాస్టేషన్ జరిగినప్పుడు ఏం చేయాలి, మరి ఇమీడియట్గా ఏంటి అంటే ఇక పడిపోయిన ఇళ్ళకి వచ్చేసి భరోసా ఇవ్వాలి. ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రజలకి, సివిలియన్స్కి అజురెన్స్ ఇవ్వాలి. అజురెన్స్ ఇస్తే వాళ్ళకి ఒక అజురెన్స్, ఒక హామీ, ఒక భరోసా ఇవ్వాలి. మీరు ఫియర్ కావద్దు, మీరు ప్యానిక్ కావకూడదు, మేము ఇల్లు కట్టిస్తాం, మీకు మళ్ళీ పునర్నిర్మిస్తాం, కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఏం చేయాలంటే ఈ మెథడ్స్ని ఉపయోగించాలి. కాబట్టి ఆర్ అనే మెథడ్ని ఉపయోగించాలి. ఆర్ అంటే రెస్పాన్స్, ఆర్ అంటే రిహాబిలిటేషన్, ఆర్ అంటే రికన్స్ట్రక్షన్ అని అర్థం. ఇలాంటి మెథడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎప్పుడైనా సరే. మరి ఎందుకు ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్రస్తుతం అవి ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, సెంట్రల్ సర్వీసెస్ కావచ్చు, స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఈవెన్ మీకు స్కూల్ లెవెల్లో కూడా మీకు ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది అడిషనల్గా. ఎందుకు చేర్చారు అంటే ఉపాధ్యాయులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక స్టేట్ లెవెల్లో ఉన్న కొన్ని పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్స్,
డిప్యూటీ కలెక్టర్స్, ఆర్డీఓలు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే సమాజంలో, సొసైటీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళే చూసేది. ఎటువంటి విపత్తులు జరిగినా ఇమ్మీడియట్గా కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అలర్ట్గా ఉండాలి, అంటే విజిలెంట్గా ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క విపత్తుల పట్ల అవగాహన, అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవేర్నెస్ లేకుంటే మరి వాళ్ళు ఏమని సేవ్ చేయగలరు వాళ్ళందరినీ కూడా? అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫ్లడ్ విక్టిమ్స్ కావచ్చు, తర్వాత ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్కి సంబంధించిన విక్టిమ్స్ కావచ్చు, ఈ యొక్క డ్రాట్స్ అండ్ ఫెమైన్స్ సంబంధించినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావచ్చు, తర్వాత ఈ యొక్క టెర్రరిజం యాక్టివిటీస్ జరిగినప్పుడు కావచ్చు, టెర్రరిజం జరిగినప్పుడు ఇలాంటప్పుడు అవగాహన అనేది అవసరం. కాబట్టి బ్యూరోక్రాట్స్కి కంపల్సరీగా ఇలాంటి అంశాలు తెలియాలి. అందువల్ల ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రజెంట్ సినారియోలో, ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ ప్రామినెంట్ రోల్ ఇన్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎగ్జామినేషన్స్. ఓకేనండి. వీటికి తోడుగా అడిషనల్గా మనకి ఏమిటంటే ఈ యొక్క వాల్కనోస్ కావచ్చు, తర్వాత స్నో అవలాంచెస్ కావచ్చు, అంటే హిమ సంపాతాలు, భూసంపాతాలు, ఇలాంటివన్నీ కూడా ఇవి ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా కరెంట్ ఇన్ఫర్మేషన్తో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే వెరీ ఫ్యామిలియర్ రిలేషన్ విత్ కరెంట్ ఈవెంట్స్. ఏంటి కరెంట్ ఈవెంట్స్తో ఎలాంటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకటే మాట చెప్తున్నాను. ఏంటి అంటే మనకి రీసెంట్గా అంటే 2025 ఏప్రిల్ మంత్లో ఇక పహల్గామ్లో ఉగ్రదాడి అనేది జరిగింది. ఓకేనా, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పుడు ఎందుకు ఈ యొక్క ఉగ్రదాడులు ఎందుకు తరచుగా జరుగుతున్నాయి? భారతదేశంలో వై ద టెర్రరిస్ట్ అటాక్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్స్ ఇన్ ఇండియన్ టెరిటరీ, పర్టికులర్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తరచుగా ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి గల కారణం ఏంటి? మరి యొక్క టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టాలి? ప్రజలను, సివిలియన్స్ని ఏ విధంగా కాపాడాలి? ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఏ విధంగా మనం వాటిని ప్రివెంట్ చేయాలి, వాటిని సప్రెస్ చేయాలి అనే దానిపై తెలిసాలి. అంటే అది ముఖ్యంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలకి, మరి ముఖ్యంగా అందరికీ తెలియాలి. ప్రభుత్వాలకు తెలియాలి అంటే ప్రభుత్వ సర్వీస్లో పనిచేసే వాళ్ళకి, బ్యూరోక్రాట్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క కొన్ని దళాలు ఉంటాయి అన్నమాట, బీఎస్ఎఫ్ దళాలని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, తర్వాత ఇలాంటి దళాలకి వీటిని ఎలా సపరేట్ చేయాలి అనేది వాళ్ళకి తెలియాలి. అదేవిధంగా మీకు ఇంకా కొన్ని కరెంట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటివి తెలియాలి అంటే కరెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆపరేషన్ సింధూర్ ఉంది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మరి ప్రధానంగా ఏంటి, దీని యొక్క లక్ష్యం ఏంటి? తర్వాత మీకు ఇంకా ఏంటంటే అప్పుడు ఒక న్యూస్ బాగా బయటకు వచ్చిందనమాట. ఏమని న్యూస్ వచ్చిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద ఈ యొక్క నూర్ఖాన్ ఎయిర్ బేస్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది అని, ఇలాంటివి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఏమంటారంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఏ దేశంలో ఉంది? తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తర్వాత ఇండియన్ మిలిటరీ నుంచి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో కీ రోల్ ప్లే చేసిన మహిళలు, వీరనారులు ఎవరు అని కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణలో భాగమే. అదేవిధంగా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెద్ద జాతరలు జరుగుతూ ఉంటాయి, ఫెయిర్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, తర్వాత 2025 సంవత్సరం మీకు అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అంటారు కదండి. ప్రయాగ్రాజ్ అంటే మరి ముఖ్యంగా మనం ఏం చెప్పచ్చు, ప్రయాగ్రాజ్ అంటే ఇక అలహాబాద్ అండి. ఇక అలహాబాద్లో మరి యొక్క ఫైర్ ఎపిడమిక్ అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే పెద్ద ఎత్తున ఏం చేశారంటే ముఖ్యంగా 144 ఇయర్స్కి ఒకసారి జరిగే ఈ యొక్క మహాకుంభమేళ ఫెయిర్ జరుగుతుంది. మరి వచ్చే డెవోటీస్కి, భక్తులకి, పిలిగ్రిమ్స్కి షెల్టర్స్ను ప్రొవైడ్ చేయాలి, తర్వాత ఆహార వసతులు కల్పించాలి, ఇలాంటి ప్రతిదీ కూడా చేయాలి.
అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క షెల్టర్స్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క షెల్టర్స్లో కొన్ని ప్రమాదాలు జరిగాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ ఎపిడమిక్ అనేది జరిగింది. ఇలాంటివన్నీ కూడా మనం దేనికి సంబంధించిన అంశాలు, ఈ యొక్క డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలే. ఇవే కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇలాంటి అంశాలే కాకుండా మనకు పొరుగునున్న దేశం, మనకు పొరుగున మయన్మార్ దేశం ఉంది. మయన్మార్ దేశంలో కూడా మరి ఈ యొక్క భూకంపాలు అనేవి వచ్చాయి. మరి భూకంపం అనేది సంభవించినప్పుడు పొరుగున ఉన్న దేశం కాబట్టి, ఈ యొక్క నేబరింగ్ కంట్రీ కాబట్టి భారతదేశం మానవతా దృక్పథంతో హ్యుమానిటీ గ్రౌండ్, ఈ యొక్క హ్యుమానిటీ గ్రౌండ్ తోటి ఏం చేశామంటే మనం వాళ్ళకి ఆపరేషన్ బ్రహ్మ అనే ఒక కార్యక్రమం ద్వారా మనం ఏం చేసామంటే అక్కడికి ఈ యొక్క మెడికల్ కిట్స్ను ప్రొవైడ్ చేయడం, తర్వాత ఈ యొక్క ఫుడ్ ప్రొవైడ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, తర్వాత ప్రతిదీ కూడా మనము ఈ యొక్క మయన్మార్కి ఎంతో సేవ చేశాం. ఎంతో మిటిగేషన్ యాక్టివిటీస్లో భాగంగా ఎంతో సేవ చేయడం, ఎంతో సర్వీస్ చేశాం. మరి ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు అనేది ఇలాంటి అంశాలు మీకు క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఈ ఆపరేషన్ ఏమని పిలుస్తారంటే ఆపరేషన్ బ్రహ్మ అంటారండి. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు ఎలాంటి అంశాలు అడగడానికి అవకాశాలు ఉన్నాయంటే, ప్రస్తుతం వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క ఇరాన్కి, తర్వాత ఇజ్రాయిల్ అమెరికా ఒక పక్షాన, ఇరాన్ ఒక పక్షాన యుద్ధం అనేది చాలా తీవ్రంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ టైంలో మనకి ఏంటి అంటే ఇక రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎల్పిజి అంటే ఎల్పిజి అంటాం, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదండి. ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వచ్చే ఈ యొక్క స్టీమర్స్ని కాబట్టి, పెద్ద పెద్ద నౌకలను కాబట్టి బ్లాస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇరాన్ అని మనం వింటున్నాం. అసలు ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ అనేది ఎక్కడుంది? మరి జాగ్రఫికల్ స్ట్రక్చర్ ప్రకారం వచ్చేసి ఇట్ లైస్ బిట్వీన్ విచ్ గల్ఫ్ అనేది మనకు తెలియాలి. ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ కావచ్చు, ఒమన్ గల్ఫ్ కావచ్చు, మధ్యలో ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ అనేది ఉంది. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ ద్వారానే ఈ యొక్క పర్టికులర్గా ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండియా కావచ్చు, తర్వాత ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, అదేవిధంగా చైనా వంటి దేశాలకి ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, అంటే క్రూడ్ ఆయిల్ అనేది ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ నుంచే సప్లై చేయబడుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా మీకు అడగటానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పైపెచ్చు అసలు ఏంటి వై ఆ లాంగ్ రన్లో ఎప్పుడు చూసినా మనం చూస్తూనే ఉంటాం. ఇజ్రాయిల్కి గాజాపై అంటే పాలస్తీనాపై దాడి చేయడం, మనం తరచుగా ఈ యొక్క వెస్ట్ ఏషియాలో తరచుగా ఈ యొక్క అలజడులు అనేవి మనం సంభవిస్తున్నాయి. ఎందుకు ఇక్కడ కారణం ఏంటి? వై ద కాన్ఫ్లిక్ట్, వై ద గాజా, ద ఇరాన్, ఇవన్నీ కూడా ఎందుకు వివాదాస్పదంగా ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి? ఎందుకు కారణం ఏంటి అనేది మనకు తెలియాలి. ఇవన్నీ కూడా దేనిలో భాగంగా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా. డిజాస్టర్ అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్, ఓకేనా? ఇలాంటి ఎన్నో అంశాలు మనం ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కావాలి, 100 అని, 101 అని, 102, 104, 108 ఇలా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అంటారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ సినారియోలో, ప్రజెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మరి భారతదేశంలో ఈ యొక్క న్యాచురల్ హజార్డ్స్ కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కావచ్చు, ఏవైనా సంభవించినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కొన్ని బెటాలియన్స్ని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమైన బెటాలియన్స్ వచ్చేసి మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బెటాలియన్స్, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఐటీపీపీ ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ కావచ్చు, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అంటారు. ఇలా బెటాలియన్స్ని న్యాచురల్ డిజాస్టర్స్కి సంబంధించి కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్కి సంబంధించి మరి యొక్క సపరేట్గా ఈ యొక్క బెటాలియన్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా విపులంగా, చాలా కాంప్రిహెన్సివ్గా వివరించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.